అన్నమయ్య జిల్లా మదనపల్లి రెవెన్యూ అధికారులపై దాడి చేసిన చలపతిని అరెస్ట్ చేసిన పోలీసులు మదనపల్లి దేవతానగర్ వద్ద అక్రమ నిర్మాణాలను తొలగిస్తున్న రెవెన్యూ అధికారులపై బుధవారం దాడి జరిగింది. ఘటనలో గాయపడిన ఆర్ఐ స్వామి, వీఆర్ఓ ప్రదీప్ ఫిర్యాదుతో తాలూకా సీఐ కళా వెంకటరమణ దాడికి పాల్పడ్డ శివాజీనగర్ కు చెందిన అంబటి చలపతిపై కేసు నమోదు చేయగా శుక్రవారం చలపతిని అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ కొండయ్య నాయుడు తెలిపారు. ఈ కేసులో చలపతితో పాటు మరో ఇద్దరిపైన కూడా కేసు నమోదు చేసినట్లు తెలిపారు. మదనపల్లికి చెందిన చలపతి అనే అతను, చలపతి మరియు రమణయ్య, ప్రదీప్ వీళ్ళు ముగ్గురు కలిసి రెవెన్యూ సిబ్బందిపై దాడి చేసి, కర్రలతోనూ దాడి చేసి, జేసీబీ పైన డీజిల్ కిరసాయలు చల్లి దాన్ని అంటబెట్టారు. ఆ యొక్క ఘటనలో వీడియో కూడా చిత్రీకరించడం జరిగింది. దాంట్లో మీరంతా చూసినారు ఎంత దారుణంగా ప్రవర్తించినారు. దీని యొక్క పర్యవసానాలను గమనించి ఎస్పీ గారు, కలెక్టర్ గారు చాలా సీరియస్గా తీసుకొని ముద్దాయి వెంటనే అరెస్ట్ చేయవలసిందిగా మాకు ఉత్తర్వులు ఇచ్చారు. దానిపైన కళా వెంకటరమణ టీము, తర్వాత రహీముల్లా వీళ్ళు పోయి ఇతని యొక్క ముద్దాయి ఇక్కడ నేరం చేసిన వెంటనే తప్పించుకోవడానికి చాలా ప్రయత్నం చేశాడు. ఇతని గురించి మేము తిరుపతి, వాయలపాడు, పీలేరు ఇవన్నీ గాలించడం జరిగింది. తర్వాత ఈరోజు ఇతన్ని గుర్తించి అరెస్ట్ చేసినాము. ముఖ్యంగా దీని గురించి అందరికీ చెప్పేది ఏంటంటే, మదనపల్లి టౌన్ నందు ఎవరైనా కానీ ప్రభుత్వ భూములు కబ్జాలు ప్రయత్నించినట్లయితే వాళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకుంటాము. అదేవిధంగా రౌడీ షీట్ కూడా ఇతనిపైన కూడా ఓపెన్ చేస్తాము. తర్వాత ఇతనికి సహకరించిన వాళ్ళని కూడా చాలామంది ఇంకా గుర్తించేది ఉంది. అదే క్రమంలో మొన్న కూడా అక్రమ కట్టడాలు సబ్ కలెక్టర్ వారి ఆధ్వర్యంలో కొన్ని కూల్చడం జరిగినాయి. ఇంకా కూడా దానిపైన రెవెన్యూ వాళ్ళు సర్వే చేసి ఈ యొక్క అక్రమ కట్టడాలను గుర్తించి దాన్ని కూల్చివేయడానికి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేసినారు. ముఖ్యంగా అందరికీ చెప్పే హెచ్చరిక ఏమిటంటే, ఎవరైనా కానీ ప్రభుత్వ ఉద్యోగులపైన దాడికి ప్రయత్నించినా, వాళ్ళని అసాల్ట్ చేయడానికి ప్రయత్నించినా, వాళ్ళ యొక్క ఉద్యోగం నిర్వహణలో వాళ్ళని అడ్డుకోవడానికి ప్రయత్నించినా నాన్ బెయిలబుల్ సెక్షన్ కింద కేసులు రిపోర్ట్ చేయబడతాయి.